ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ ట్రావెల్ డైరీస్ అండి. ఈరోజు మన రమాస్ ట్రావెల్ డైరీస్లో మనం వచ్చేసాం వైజాగ్లో కాదు విజయనగరంలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి. సో వెల్కమ్ టు విజయనగరం. సో విజయనగరంలో మనం ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అండి ఇది. ది మోస్ట్ హిస్టారికల్ ఫేమస్ విజయనగరం ఫోర్ట్ అన్నమాట, విజయనగరం కోట. అండ్ మీరు చూస్తున్నారు కదండి, ఇది ఫోర్ట్ ఎంట్రన్స్లో ఇలా కనిపించింది అనమాట. అటు సైడ్ ఇంకో గేట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ ఫోర్ట్ అనేది ఇదంతా ఫోర్ట్ వాల్ అండి. ఈ ఫోర్ట్ అనేది 18th సెంచరీ ఫోర్ట్ అన్నమాట, 18వ దశాబ్దపు కోట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఫోర్త్ గేట్. ఈ ఫోర్త్ గేట్ ఇక్కడ 2 గేట్స్ ఉంటాయన్నమాట, ఈస్ట్ గేట్ వెస్ట్ గేట్ అని. ఈ ఈస్ట్ గేట్ని మనం నగరఖానా అంటాం, అండ్ వెస్ట్ గేట్ కూడా సిమిలర్గా ఇలాగే ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదండి, ఇదంతా ఫోర్ట్. ఇప్పుడు ఏంటంటే ఫోర్ట్ని స్కూల్ అండ్ కాలేజెస్కి ఇచ్చారు. సో మనకి అక్కడక్కడ ఆ ఏన్షియంట్ రాతి కట్టడం అనేది కనిపిస్తుంది, మిగతాదంతా పెయింటింగ్ చేశారు కాబట్టి. సో ఈ కోట చరిత్రలోకి వెళ్తే, ఈ కోటని 1713లో 1713లో విజయనగరం కింగ్ విజయరామరాజు ఆయన ఈ కోటని నిర్మించారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వచ్చి రాగానే మాకు గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇలా బ్యూటిఫుల్గా సరస్వతీదేవి విగ్రహం అనేది కనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చిన్న చిన్న డోర్స్ లాక్ చేసి ఉన్నాయి ఆ రోజు. అవి ఏంటంటే శివాలయం ఒకటి అండ్ ఇంకోటి గణపతి ఆలయం ఒకటి అండ్ ఇంకోటి అమ్మవారి ఆలయం అన్నమాట. అండ్ ఇలా చూస్తున్నారు కదా, ఇదంతా రాతి కట్టడం, ఫోర్ట్ మొత్తం రాతితో నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫోర్ట్ అంతా ఇలా అక్కడక్కడ ఆ రాతి కట్టడాలు అలాగే ఉంచేశారు. సో అది ఆ ఏన్షియంట్ ఆ హిస్టారికల్ ఫీల్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ విజయనగరం కోట, విజయనగరంలో చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయండి విజిట్ చేయడానికి. కల్చర్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్కి పెట్టింది పేరు విద్యల నగరం విజయనగరం అని అందుకే అంటారు. అండ్ ఈ ఫోర్ట్ని 1713లో విజయనగరం కోట కాబట్టి విజయానికి ప్రతీకగా ఉండాలని విజయదశమి రోజు ప్రారంభించారంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫోర్ట్ వాల్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే అప్పట్లో యుద్ధాలు అవి జరిగేటప్పుడు అటు సైడ్ నుంచి శత్రువులు వాళ్ళు రావడానికి వీలు కాకుండా ఉండేలా అంత పెద్ద పెద్ద గోడలు, ఫోర్ట్ వాల్స్ నిర్మించేవారన్నమాట. మీరు ఈ విజయనగరం ఫోర్ట్కి వస్తున్నప్పుడు వచ్చే దారిలో కూడా మీకు మొత్తం ఫోర్ట్ వాల్, ఆ స్టోన్ కట్టడం అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ అంతా ఇలా డెవలప్ చేశారనమాట. స్కూల్ అండ్ కాలేజ్ ఇచ్చాక ఫోర్ట్ని ఫుల్గా ఇలా డెవలప్ చేశారు. అండ్ ఇటు సైడ్ వస్తే మీకు మ్యూజిక్ అవి నేర్పించే ఒక
అప్పటి కట్టడం ఒకటి, ఇలా ఇప్పుడు కట్టిన బ్రాంచెస్ కాకుండా అప్పటి కట్టడం ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చూసారా ఇదంతా ఆ కోట గోడ అనమాట. అటు సైడ్ నుంచి శత్రువులు వాళ్ళు రాకుండా ఉండేలాగా ఆ గోడ అనమాట. అండ్ ఇది అప్పటి కట్టడం అండి, ఇలా రౌండ్గా కనిపిస్తుంది కదా. అండ్ ఈ ఫోర్త్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా ఫోర్త్ వాల్, ఆ లోపలంతా ఫోర్త్ అనమాట. సో స్టే ట్యూన్డ్.